గేమ్ చేంజర్ 7 పాటలు. గేమ్ చేంజర్ ప్రాపర్ కమర్షియల్ సినిమా. ఒక ఫ్యామిలీ వచ్చి ప్రాపర్గా ఎంజాయ్ చేసి వెళ్ళే ఒక అద్భుతమైన ఒక కలర్ఫుల్ ఫిల్మ్. ఎమోషన్, డాన్స్కి డాన్స్, యాక్టింగ్కి పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్. శంకర్ సార్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక కమర్షియల్ సినిమా, ఒక మొదలు ఆ ఫీల్డ్లో ఒక కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజ్లో సినిమాని తీసుకొచ్చారు. ఇప్పుడు ఖర్చు మీకు ఒక 300 కోట్లు ఇస్తే ఆ ఖర్చు చూపించే డైరెక్టర్ ఉండాలి కదా. కొన్ని సినిమాలు ఖర్చే కనపడదు, ఎందుకు ఈ సినిమా 300 కోట్లు అని. మీరు ఆ టీజర్లోనే చూసారు ఎంత ఒక్కొక్క సాంగ్ ఆయన పెట్టిన ఖర్చు మామూలు కాదు, చాలా ఐడియాలజీ. ఇప్పుడు ఆ ఖర్చుకి తగిన రిటర్న్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ముందరైతే అంత డబ్బులు పెట్టేసే వాళ్ళు రిటర్న్ ఎలా వచ్చేది తెలియదు. ఇప్పుడు అన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఓవర్సీస్ ఉంది, హిందీ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి, అది చరణ్ గారికి ఉండే మామూలు క్రేజ్ లేదు. సో ఇవన్నీ వాళ్ళు బడ్జెట్ అనుకుని చాలా బాగా ఖర్చు పెట్టుకుని ఎవరిని ఇది ఆడకుండా ఇండియన్ 2 ఇష్యూలో ఉండేది కాబట్టి సో టీం అంతా ఒక డెసిషన్ తీసుకుని సరే శంకర్ గారు ఫినిష్ చేసి వచ్చేయని ఫ్రీ అయిపోతారు. తర్వాత గేమ్ చేంజర్ పైన ప్రాపర్గా 6 months కాన్సన్ట్రేట్ చేసి సోలోగా వద్దాం సినిమా అనుకుని డిసెంబర్కి ఎన్నుకున్నాం. దాని తర్వాత తెలుసు కదా ఫ్యాన్స్ దగ్గర నుంచి కూడా చాలా ప్రెషర్ ఉంది, సంక్రాంతికి వస్తే బాగుంటుందని చెప్పి. పాపం దిల్రాజు గారు చాలా ప్రెషర్ తీసుకున్నారు. బికాజ్ ఆయనకే 2 సినిమాలు ఉంది, రాబిన్ హుడ్, సంక్రాంతికి వస్తున్న సినిమాలు. అవన్నీ వాళ్ళ టీంతో మాట్లాడుకుని ఆయన పాపం అన్నీ సర్దుకుని పాపం హీ ఫాట్ వెరీ హార్డ్. సో మాకు యాక్చువల్లీ కరెక్ట్ స్ప్లిట్లో ఉండింది. డిసెంబర్లో గేమ్ చేంజర్, జనవరికి బాలయ్య సినిమా, ఇంతే ఉండింది మాకు. సో మాకు ఇలా అన్నీ కలిసి వస్తాయి సార్. నా మౌంట్ ఎవరెస్ట్ వస్తుంది ట్రూటూమ్ సార్. నాకు మౌంట్ ఎవరెస్ట్ అతనే బికాస్ అతను నా గురువు, ఎవ్రీథింగ్. నేను అతని దగ్గర సినిమా పనిచేయాలి, అదే నా డ్రీమ్ ఉంది. శంకర్ సార్ వాస్ నాట్ మై కప్ ఆఫ్ టీ, సుకుమార్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. వాళ్ళ డైరెక్టర్స్ నాకు అతని నంబర్ కూడా లేదు నా దగ్గర. శంకర్ గారి నంబర్ లేదు, సుకుమార్ గారి నంబర్ కూడా లేదు. నేను ఫోన్లోనే పెట్టుకోను, సినిమా బాగున్నా మెసేజ్ చేయను, ఏం చేయను. బట్ ఐ లైక్ దమ్. అది మన కప్ ఆఫ్ టీ కాదు. మన దేవుడు మనకి ఇచ్చారు, మన డైరెక్టర్స్ మనకున్నారు, మనతో పని చేసుకున్నాం. నాకు ఎక్కువ అతే ఆశలు ఏం లేవు, వీళ్ళతో పని చేసేది వాళ్ళతో పని చేసేది వాళ్ళు లేవు. ఇది వచ్చింది, నేనేం చేయాలి. బట్ నేను ఫస్ట్ భయపడ్డా శంకర్ గారు ఎలా అని. బట్ ఆయన బాయ్స్ జోవెల్గా అయిపోయి నా ఫాస్ట్ కంపోజింగ్ గేమ్ చేంజర్ 6 నెలల్లో కంపోజింగ్ అయిపోయింది. 2021లోనే కంపోజింగ్ అన్నీ అయిపోయింది. మెల్లమెల్లగా ఒక్కొక్క పాట షూటింగ్ ఉంది, రెడీ చేసి ఇచ్చి ఇప్పుడు ఆల్బమ్ కూడా చాలా సూపర్గా. నెక్స్ట్ రిలీజ్ అయ్యే పాట 28th అనుకుంటున్నాం. అంజలి గారి పాట కాదు, అది ఇప్పుడు రిలీజ్ అవ్వకపోవచ్చు. 28th సాంగ్ వదులుతాం. నెక్స్ట్ 21st అమెరికాలో ఒక పెద్ద ఈవెంట్ చేసి అది ఇంటర్నేషనల్గా ప్లాన్ చేస్తున్నాం. ఆ సాంగ్ ఇంగ్లీష్ వర్షన్, తమిళ్. ఇంగ్లీష్ వర్షన్ దోప్ అని మీకు తెలిసి ఉంటుంది, బాగా ట్రెండ్ అవుతుంది ఆ వర్డ్. సో ఆ వర్డ్ అది ఇంగ్లీష్ వర్షన్, తమిళ్, హిందీ, తెలుగు 4 వర్షన్స్ రిలీజ్ చేద్దాం. ఇంగ్లీష్ వర్షన్ కూడా ఫస్ట్ టైం ఒక తెలుగు సాంగ్ ఇంగ్లీష్ వర్షన్ రిలీజ్ చేశారు. కుమ్మేశారండి విజువల్స్, మన కళ్ళు సరిపోవండి. చాలా రోజుల తర్వాత మనం కమర్షియల్ సినిమా సాంగ్స్ చూసి ఎన్ని రోజులు అయింది చెప్పండి. ఆ సాంగ్ అయితే మనం డబ్బులు ఇచ్చేయచ్చు. అదే సార్, 6 సాంగ్లు మనం డబ్బులు ఇచ్చేయచ్చు. అలా మేకింగ్ తీసుకొచ్చి పెట్టేశాడు. బికాస్ ఆయన ఫస్ట్ షూట్ చేసింది 6 పాటలే. తర్వాత కథ మొత్తం క్యారెక్టర్స్ సుదీప్ గారు ఉండాల్సిన సినిమాలో, అది కాకుండా ఎస్ జే సూర్య గారు వచ్చారు. ఇవన్నీ మారి మెల్లగా స్కెడ్యూల్స్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళారు.